భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధేర్ సమాధౌ న విధీయతే. ఈ శ్లోకంలో కృష్ణుడు మనందరికీ ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నాడు. భోగ ఐశ్వర్య ప్రసక్తానాం, ఎవరికైతే భోగం అంటే ఆనందించడం, జల్సా చేయడం ఇందులో ఎక్కువగా ఆసక్తి ఉంటుందో, అంతేకాదు ఐశ్వర్య, ఎవరికైతే డబ్బు సంపద ఇవన్నీ కావాలనిపిస్తుందో వారికి ఆధ్యాత్మిక జీవనం మీద ధ్యాస ఉండదు. మనం ఆధ్యాత్మిక జీవనంలో పురోగతి చెందాలి అంటే మన మనసుల్లో ఈ భోగానికి ఐశ్వర్యానికి పట్ల ఉన్న ఆ ఆసక్తిని తగ్గించుకోవాలి. కాస్త కూస్త ఎంజాయ్మెంట్ ఉండడం తప్పులేదండి. పైగా ఐశ్వర్యం కాస్త సంపద ఉండాలి, డబ్బు ఉండాలి. ఎందుకంటే మన జీవనోపాధి కోసం ఎంత డబ్బు కావాలో అంత డబ్బును మనం సంపాదించాలి. కానీ అపరిమితంగా డబ్బు సంపాదించడం మీద ధ్యాస ఉంటే, అపరిమితంగా ఆనందించడం మీద ధ్యాస ఉంటే భక్తి మీద ధ్యాస ఉండదు. కాబట్టి భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి చెందాలి అంటే మనకి భోగం పట్ల ఐశ్వర్యం పట్ల ఉన్న ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలి.